ఓట్లు లెక్కబెట్టినాక ఏ పార్టీకి సరిపోను బలం లేకుంటే పడని పార్టీల నడుమ కూడా కొత్త పొత్తులు గుడుతుంటాయి. పవర్లున్నోళ్లను దించడానికి ప్రతిపక్షాలు ఏకమైతాయి. ఒకలాడ పురిగలవకుంటే ప్రతిపక్షాన్ని గుంజుకొని పవర్లున్న పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది. రాజకీయంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చునబ్బా. కానీ ఓ తాన దేశంలోనే ఓ పార్టీ ఫుల్ బలంతో గెలిచింది. కూటమి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నది. అయినా సీఎం క్యాండిడేట్ ని తేల్చకాడ తల్లడ మల్లడమైండ్రబ్బా. చర్చల మీద చర్చలు చేసినాక 10 రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరో తేలిండు. ప్రచారమైనట్టే ఫడ్నవీస్ సార్కే పదవి. రేపు ప్రమాణ స్వీకారం చేస్తా అని గవర్నర్ సార్ ను సుత కలిసిండు. దా కార్యానికి తప్పకుండా రావాలని ప్రధానమంత్రి సెంటర్ మంత్రులకు బీజేపీ సీఎంలకు మతలబు పంపిండు. ముఖ్యమంత్రి సీటు కమలం పార్టీ తీసుకుంది కాబట్టి చిన్న సీఎం సీట్లు దోస్తు పార్టీలకు ఇస్తారట. శివసేన షిండే గారు, ఎన్సీపీ అజిత్ పవార్. మొన్నటిదాకా ముఖ్యమంత్రి కూడా ఈసారి చిన్న ముఖ్యమంత్రి అవుతుంటే పాత చిన్న ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి అవుతుండన్న. ఇక ఈసారిదే అప్పుడు ఇప్పుడు సేమ్ సీటు. 3 పార్టీలు తలా ఇన్ని మంత్రి పదవులు పంచుకుంటారు. అసెంబ్లీలో 288 సీట్లుంటే కమలం పార్టీ 132 గెలిచింది. ఇంకో 13 సీట్లు గెలిస్తే 2 పార్టీలు అక్కర కూడా పడకపోవు. ఇయాల్టికైతే గింతే. రేపు క్లియర్ గా చెప్పుకుందాం.